సమావేశాల్లో జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈరోజు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారిని వాళ్ళు దురుసుగా మాట్లాడడం, వారు ఇంకా అధికారంలో ఉన్నామన్న మదంతో మరి ఎవరికి కూడా వారి గౌరవాన్ని ఇవ్వకుండా మరి అసెంబ్లీ సెషన్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది. దానిలో భాగంగా వారు మాట్లాడిన దురుసుతనానికి వారు సభా గౌరవాన్ని ఉందా కాపాడనందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారము మా ప్రీతమ నాయకులు జగ్గారెడ్డి గారు మరియు నిర్మలా జగ్గారెడ్డి గారు ఆదేశానుసారము ఈరోజు సదాశివపేట మండల టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే అహంకారాన్ని వీడకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా గుణపాఠం చెప్పవలసి వస్తుంది. దయచేసి మీరు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిర్రు, మీరు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా ఇంకా అహంకారానికి పోయి ఇదే విధంగా చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు మరి దళిత సభాపతి అయినటువంటి ప్రసాదరావు గారిని ఏకవచనంతో పిలవడము, మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి దానికి ఏదో ఒక గొడవ చేసుకొని అసెంబ్లీ నడకుండా చూడాలని కోరిక వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఏ దళితుని కానీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పినాడో అది చేయలేదు. అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి దళిత సభాపతిని చేసినప్పుడు వారు కళ్ళు మండుతున్నాయి. వాళ్ళు ఓర్వరికనే మరి సభాపతి గారిని అవమానపరచడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటిని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, చేయలేదు. అదేవిధంగా అర్జునులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇవ్వలేదు. వాళ్ళే కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఈ విధంగా చేయడం అన్యాయము. ముఖ్యంగా కోరేది ఏంటంటే 10 సంవత్సరాల లోపల